దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో శ్రేష్టమైన మాట ఇట్లా చెప్పబడుతుంది. ఆయనకు వారు కానుకలు సమర్పించారు. బంగారమును, బోలమును, సాంబ్రాణి వారు దేవునికి సమర్పించారు. నేటి దినాల్లో మనం కూడా విస్తారమైనటువంటి కానుకలు దేవుని సన్నిధిలో మనం సమర్పించిన, లేక ప్రతి నెల కూడా 10వ వంతు అనేది దేవునికి సమర్పించిన, వీటన్నిటికంటే శ్రేష్టమైన కానుక ఏదైనా ఉంది అంటే మన హృదయాంతరంగం యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం సమర్పించాలి. ఆనాడు దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు వారందరూ కూడా దేవునికి సమర్పించిన వీటన్నిటిని బట్టి కూడా వారు దేవుని ఎంతగానో స్తుతించారు. ఈరోజు నీ హృదయం దేవుని చేతులకు అప్పగిస్తే, నీ బ్రతుకు దేవుని చేతులకు అప్పగిస్తే, నీ ఆలోచన దేవుని చేతులకు అప్పగిస్తే, వాటి ద్వారా నీ కుటుంబం అనేది దీవించబడుతుంది. వాటిని బట్టి నీ కుటుంబానికి కావలసిన శ్రేష్టమైన ఘనత. ఎందుకంటే అబ్రహామును అంచాడు దేవుడు, నిన్ను ఘనపరచువాడు నేను ఘనపరుస్తా. నిజమే, అబ్రహాము ఘనపరిచాడు. అబ్రహామును దేవుడు ఘనపరిచాడు. నూరంతలుగా అబ్రహామును దేవుడు దీవించాడు. మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక.